ఇప్పుడు మెసేజ్ చేసిండు, అన్న అయ్య వాళ్ళు సంపాదించిన ఆస్తిని తినద్దా అని. తమ్మ నీకు చెప్తున్నా, ఒకటి గుర్తుపెట్టుకో, అయ్య వాళ్ళు సంపాదించిన ఆస్తిని తినాలి ఎప్పుడో తెలుసా? నీకు మెచ్యూర్డ్ కానప్పుడు. అయ్య వాళ్ళు సంపాదించిన ఆస్తిని పెట్టుకొని తిరగాలి ఎప్పుడో తెలుసా? నువ్వు ఇంటర్ స్టేజ్లో ఉన్నప్పుడు. అయ్య వాళ్ళు సంపాదించిన ఆస్తిని సుఖపడాలి ఎప్పుడో తెలుసా? అవసరం పడ్డప్పుడే. అంతేగాని వాళ్ళు తెచ్చుకొచ్చింది నువ్వు ఎంతకాలం దాన్ని చూపించుకుంటూ ఎగిరినావు అనుకో, అది కాదు. అది నిన్ను చాతగాని కింద లెక్క వస్తుంది. ఆ నుంచి ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకో. ఎప్పుడైతే నీకు 18 ఏళ్ళు నిన్న తర్వాత నువ్వు బయటకు వస్తావో, బయటకు వచ్చి కష్టపడి నువ్వు సంపాదించుకొని చిన్న సైకిల్ కొనుక్కున్నా సరే, ఆ ఫీల్ వేరే ఉంటుంది, ఆ ప్రౌడ్ వేరే ఉంటుంది, ఆ తత్వం వేరే ఉంటుంది. ఎందుకంటే నీ చెమటోడ్చిన కష్టానికి విలువ, వాళ్ళు తెచ్చిన దానికి కాదు అని వాళ్ళది వాడుకోవద్దని నేను అంటలేను. కానీ గెలవగలుగుతావు, నువ్వు కూడా సంపాదించి చూపిస్తావు, నువ్వు నాన్నలా సక్సెస్ అయి చూపిస్తావు అని నీకు నువ్వు తెలుసుకున్నప్పుడే, నీకు నువ్వు బయటకు వచ్చి కష్టపడ్డప్పుడే, నీకు నువ్వు చెమటని తూడ్చుకున్నప్పుడే, నీకు నువ్వు నలుగురికి సాయం చేసినప్పుడు, అప్పుడు అప్పుడు రెస్పెక్ట్ ఆటోమేటిక్గా సొసైటీ ఇస్తుంది. మీ పేరెంట్స్ అద్దనకుండా నీ వాళ్ళ ప్రాపర్టీ కళ్ళు మూసుకొని నీ పేరు మీద రాసిస్తారు. అప్పుడు అంటావు నోరు మూసుకొని, నాకు అద్దు డాడీ, ఐ కెన్ హ్యాండిల్ ఇట్. ఇది గుర్తుంచుకో.